హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ ఢిల్లీ అనమాట. ఈ రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుందో క్లియర్ కట్గా చూద్దాం. చివరి దాకా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ టీం విన్ అవుతుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ మ్యాచ్ అనేది ఏక్నాథ్ స్టేడియంలో జరగబోతుంది లక్నోలో. ఫస్ట్ లక్నో ప్లేయింగ్ 11 అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లక్నోకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు వైపులో చూసుకున్నట్లయితే మేజర్గా స్టోయినీస్ అయితే ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. అదైతే కొంచెం వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోయినీస్ ఇప్పటి వరకు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో 58 రన్స్ స్కోర్ చేసి బెస్ట్ ఫామ్లోకి అయితే వచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి పడిక్కల్ మెయిన్ డిసడ్వాంటేజ్గా మారాడు. తను అంతగా ఆడట్లేదు. అలాగే డికాక్ ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ 2 మ్యాచెస్ మనం చూసాం, తను కూడా బాగా ఆడుతున్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ పర్వాలేదు, అంటే రనే బాల్లో ఆడుతున్నాడు. అది కూడా కష్టమైన కండిషన్స్లో తను కూడా ఆడుతూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ మెచ్చుకోవాల్సింది నికోలస్ పురన్. తనైతే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 32 రన్స్ అయితే స్కోర్ చేశాడు, విచ్ ఈస్ గుడ్. తనకిచ్చిన టాస్క్ అయితే ఫుల్ఫిల్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఆయుష్ బదోని కూడా లాస్ట్ మ్యాచ్లో 3 4లు కొట్టి మంచి నాక్ అయితే ఆడాడు. ఇకపోతే బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో యష్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకున్నాడు, విచ్ ఈస్ వెరీ 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 గుడ్ అనమాట. అలాగే కృణాల్ పాండ్యా 3 వికెట్స్ తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో. నవీనుల్లా హ్యాక్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. వీళ్ళకి బౌలింగ్ కూడా చాలా చాలా డెప్త్ అయితే ఉందన్నమాట. మయాంక్ యాదవ్ ఉన్నాడు. ఇలా బౌలింగ్ చూసినా గట్టిగా ఉంది. బ్యాటింగ్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అన్నమాట. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే లక్నోకి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పిచ్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ పైన ఓవరాల్గా యావరేజ్ స్కోర్ 160 దాకా ఉంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ పిచ్ స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ అయితే లభిస్తుంది. అదైతే కొంచెం కీలకమైనది. ఇక్కడ ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ స్టబ్స్ని ఎంత పోయినా తక్కువే. ప్రతి మ్యాచ్లో చాలా కన్సిస్టెంట్గా సూపర్ నాక్స్ అయితే ఆడుతున్నాడు టీం కోసం. అలాగే పృథ్వీ షా కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 66 రన్స్ చేశాడు. అక్కడ స్టబ్స్ అయితే 25 బాల్స్లోనే 71 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే అభిషేక్ పొరెల్ కూడా 35 బాల్స్లో 41 స్కోర్ చేశాడు, విచ్ ఈస్ గుడ్. సో ఇక్కడ వీళ్ళకి చూసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్ ఫామ్ అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. అలాగే రిషబ్ పంత్ కూడా మంచిగా ఆడితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా బాగుంది. అలాగే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అక్షర్ పటేల్ని కొంచెం ముందుగా దించితే ఇంకా వండర్స్ ఏమైనా చూడొచ్చామో అని అనిపిస్తుంది. బౌలింగ్ విషయంలో అక్షర్ పటేల్ బాగానే వేస్తున్నాడు, వికెట్స్ తీసుకుంటున్నాడు. నోకియా ఎక్కువ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు ఢిల్లీ తరఫున. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో అయితే చాలా చాలా ఎక్కువ రన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ డీసెంట్ వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు. ఇక్కడ రిచర్డ్సన్ అలాగే ఇషాంత్ శర్మ నుంచి నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు మంచిగా ఆడితే టీంకి బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి బౌలింగ్ డీసీకి కొంచెం వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ కొంచెం డౌన్ అవుతున్నారు. అది కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డీసీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఈ పిచ్ పైన నాకు లక్నోని గెలిచే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. నేను లక్నో గెలుస్తున్నాను అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తున్నారు అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.